నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం. యాక్ట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు. తల్లిపాల కమ్మదనం, తెలుగు భాష తీయదనం. ఈ నెల 21న తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాలు. విశాఖ ఉక్కు వివరాలు వెల్లడించని నీతి ఆయోగ్, ఆర్టీఐ దరఖాస్తుకు స్పందన. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్ వెల్లడి. బాపట్ల మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయం, మరో 4 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం. ఎన్నికలకు సిద్ధంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ వెల్లడి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 14వ తేదీన ఎన్నిక జరుగుతుందని తెలిపారు. బాపట్ల మండల ఏసీటీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వచ్చే నెల 14వ తారీఖు మనకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము త్వరితగతిన పూర్తి చేస్తున్నాము. ఈ మేరకు మాకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి దగ్గర నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం మనకి 369 మంది ఉపాధ్యాయ ఓటర్సు ఈ రోజుకి మనకి ఎన్రోల్ అయి ఉండి ఓటర్స్ లిస్టులో చేరడం జరిగింది. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎన్నికల అధికారి వారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 13వ తారీఖు దాకా మనకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారో అప్పటిదాకా వచ్చిన అప్లికేషన్స్ని కూడా మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళని కూడా ఓటర్స్ లిస్టులో చేర్చడానికి మేము పరిశీలన చేస్తున్నాము. ఈ వచ్చే నెల 14వ తారీఖు జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి బాపట్లలో మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పోలింగ్ స్టేషన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. బాపట్ల రైలుపేటలో జరిగిన అమ్మవారి ఉత్సవాలలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. బాపట్ల మున్సిపాలిటీకి సంబంధించి 4-5 రోజుల్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. పురపాలక సంఘాల ఎన్నికల్లో భాగంగా బాపట్లను కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేశారు. విలీన గ్రామాల ప్రజలు కొందరు కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ మున్సిపాలిటీ ఎన్నికలు పెండింగ్లో పెట్టారు. దీనికి సంబంధించి మరో 4-5 రోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. బాపట్లతో పాటు తాజాగా పెండింగ్లో ఉన్న పురపాలక సంఘాలకు కూడా ఎన్నికలు జరుగుతాయని వెల్లడిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బాపట్ల పురపాలక సంఘం రెడీగా ఉంది. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని తెలిపారు. విలీన గ్రామాల వివాదంపై హైకోర్టులో వ్యాజ్యాలు, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడం వలన బాపట్ల పురపాలక సంఘానికి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రకటన వెలువడింది. గత ఏడాది మార్చిలో ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్లోనూ బాపట్ల లేదు. విలీన గ్రామాల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం వలన రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు వాయిదా వేశారు. తాజాగా ఎస్ఈసీ గతంలో ఎన్నికల ప్రక్రియ నిలిచిన నామినేషన్ల ఉపసంహరణ నుంచి తిరిగి ప్రారంభిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఈసీ ప్రకటించిన ఎన్నికలు జరిగే పురపాలకాల్లో బాపట్ల లేదు. గత ఏడాది డిసెంబర్ 31న 8 శివారు గ్రామాలను పట్టణంలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. శివారు గ్రామాలను విలీనం వ్యతిరేకిస్తూ హైకోర్టులో వేసిన పలు పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మేరకు 8 శివారు గ్రామాలను పురపాలక సంఘంలో విలీనం చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. విలీన గ్రామాలతో కలిపి పట్టణంలో వార్డుల పునర్విభజన చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి అందరికీ అందుబాటులో ఉంచి అభ్యంతరాలను స్వీకరించడం పూర్తయింది. ఈ నెల 19న వార్డుల విభజన తుది వివరాలు ప్రచురించనున్నారు. తరువాత జనాభా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పురుషుల వారీగా వర్గీకరణ, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసి ఎస్ఈసీకి పంపడం జరిగింది. ఓటర్ల జాబితా రూపకల్పన, వార్డుల విభజన తదితర అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని పురపాలక సంచాలకుని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ వివరాలన్నింటినీ తెప్పించుకొని పరిశీలించిన తరువాత ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
మరో వారం రోజుల్లోగా బాపట్ల పురపాలక సంఘం ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఆర్డినెన్స్ ప్రకారం ప్రభుత్వం యొక్క ఆదేశాలకు లోబడి అన్నీ ఏదైతే మనకు మెడ్జ్డ్ విలేజెస్ ఉన్నాయో వాటన్నిటిని కలుపుకొని 34 వార్డులుగా బాపట్ల పురపాలక సంఘాన్ని పునర్విభజన చేయడం జరిగింది. ఆ పునర్విభజన చేసినటువంటి దాన్ని డ్రాఫ్ట్ పబ్లికేషను ప్రచురించాము. అభ్యంతరాలు ఉంటే ప్రజలందరి నుంచి కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వమని చెప్పి పత్రికాముఖంగా అదేవిధంగా అన్ని మాధ్యమాల ద్వారా కూడా తెలపడం జరిగింది. మాకు మొత్తం మీద 3 అభ్యంతరాలు రావడం జరిగింది. ఆ 3 అభ్యంతరాల్లో జనసేన పార్టీ నుంచి ఒకటి, అదేవిధంగా నందిరాజ్ తోట కొండపట్టివారిపాలెం విలేజెస్ నుంచి రావడం జరిగింది. ఆ కొండపట్టివారిపాలెం నందిరాజ్ తోట వచ్చినటువంటి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకున్నాము. అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు అసలు ఇది ప్రణాళికాబద్ధంగా జరగట్లేదు, రూల్స్కి అగ్నెస్ట్గా జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాటిని తిరస్కరించడం జరిగింది. ఆ 3 అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ద్వారా గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. 19వ తేదీన ఫైనల్ పబ్లికేషను మళ్ళా చేయటం జరుగుతుంది. ఆ 19వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని గ్రామాలతో కలుపుకొని విలీనమైనటువంటి గ్రామాలతో కలుపుకొని 34 వార్డులు బాపట్ల పురపాలక సంఘం ఫైనల్ పబ్లికేషన్ అయిపోయినట్టు మనకు అఫీషియల్గా అవుతుంది. ఆ తదుపరి ప్రభుత్వం వారి ద్వారా కానీ ఎన్నికల కమిషన్ ద్వారా కానీ ఎప్పుడు ఏ క్షణాన ఎన్నికలు నిర్వహించమన్నా కానీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. బాపట్ల పురపాలక సంఘం చైర్మన్ సీటు ఉమెన్ జనరల్గా ప్రకటించబడింది. దానిలో ఎటువంటి మార్పు లేదు. వార్డ్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో తదుపరి ఓటర్ లిస్టులు తీసుకొని వాటిని వార్డుల వారీగా కట్ చేసుకొని ఒక ఎక్సైజ్ ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారు వాటిని నోటిఫై చేయడం జరుగుతుంది. అగ్ని బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వేగేసిన నరేంద్ర వర్మ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేదలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన కుట్రను బట్టబయలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కంకణబద్దులై కావాల్సిన అవసరం ఉందని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కమల అన్నారు. బాపట్లలో జరిగిన పార్టీ సభ్యుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. బాపట్ల పార్లమెంటుకి సంబంధించిన ఈ ముఖ్య నాయకులతో ముఖ్య చర్చనీయాంశం ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు. ఇప్పుడు లాస్ట్ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలా జరిగినాయి, లోటుపాట్లు విషయాలు, మున్సిపల్ ఎలక్షన్స్ దానికి సమాయత్తం ఎలా కావటం, దాని గురించి ఈరోజు ముఖ్య నాయకులతో సమావేశం అనేది ఏర్పాటు చేసాము. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అన్ని అసెంబ్లీల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అన్ని వార్డుల్లో పోటీ చేయడానికి రెడీగానే ఉన్నారు. కానీ బాపట్ల కొన్ని కారణాల వల్ల మున్సిపల్ ఎలక్షన్స్ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. కానీ ఏ టైంలో అయినా కానీ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే అన్ని వార్డులకు కూడా భారతీయ జనతా పార్టీలో నాయకులు పోటీ చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారు. ఇందులో గెలుస్తారు ఖచ్చితంగా. వైసీపీ నాయకులు ప్రలోభ పెట్టి ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ చేశారో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీల నాయకులు సంసిద్ధులుగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు డబ్బు, మందు అన్నీ ప్రలోభ పెట్టి కార్డులు తీసేస్తామని, మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని, వాళ్ళకి రావాల్సిన అవన్నీ కూడా రాని కూడా చేస్తూ రేషన్ కార్డులన్నీ క్యాన్సిల్ చేస్తూ ఇలా చేస్తున్నామని వాళ్ళు వాలంటీర్లు పెట్టి బెదిరించి ప్రలోభ పెట్టి వాళ్ళు ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని గెలిచారు.
అది వాళ్ళు గెలుపని వాళ్ళు భావిస్తున్నారు, కానీ ఇది ప్రజల తీర్పు అయితే కాదు. వాళ్ళ గెలుపు కాదు, వాళ్ళు పతనానికి అది మొదలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాయకులు కానీ ప్రజలు కానీ న్యాయబద్ధంగా గెలవడం కోసం ఈరోజు పోటీ చేయడానికి అందరూ సంసిద్ధులుగా ఉన్నారు. దీనికోసం ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటున్నాము. రాబో రోజుల్లో వైసీపీ నాయకులకి తగవైన బుద్ధి చెప్తామని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. విశాఖ ఉక్కు వివరాలు ఇవ్వడానికి నీతి ఆయోగ్ నిరాకరించిందని ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యనగంటి రవికుమార్ తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన దరఖాస్తుపై నీతి ఆయోగ్ స్పందించి సమాధానం ఇచ్చిందని తెలిపారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారమే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నామని కేంద్రం పార్లమెంట్లోనూ కేబినెట్ కమిటీ ప్రకటించడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ నివేదిక ఏమిచ్చింది, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, ఏమి పరిగణలోకి తీసుకుంది, ఏ విధంగా దీన్ని విక్రయించాలనే నిర్ణయానికి వచ్చింది, విషయాలు తెలుసుకోవడం కోసం ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుని వాటిని బహిర్గతం చేయడం కానీ జరగలేదు. ఈ మేరకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కింద నీతి ఆయోగ్ని అడిగినప్పుడు నివేదికలోని ప్రధాన అంశాలు, అలాగే దీనికి సంబంధించి ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరియట్, అలాగే ఇన్వెస్ట్మెంట్, స్టీల్ మంత్రిత్వ శాఖలకు సంబంధించి జరిపిన ప్రత్యుత్తరాలని ఇవ్వమని కోరినప్పుడు అవన్నీ మేము ఇవ్వము, అవి ఇవ్వడానికి వీలు లేకుండా ఆర్టీఐలో ఉన్న సెక్షన్ 8ని వినియోగించుకుంటూ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఒక వ్యాపార ప్రయోజనాలు ఎప్పుడు ఒక బిడ్డింగ్ పిలిచినప్పుడు టెండర్లో ఉన్న కండిషన్స్ బిడ్డర్స్ అందరికీ తెలియజేస్తారు. అంటే అదే రహస్యం లేనప్పుడు బిడ్డర్స్ తెలుసుకునే అంశాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవడానికి లేదా తెలియజెప్పడానికి కేంద్రం ముందుకు రావట్లేదు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇందులో గూడుపుటాని జరుగుతుంది. కొందరు కంపెనీలకి, పోస్కో లాంటివి కానీ ఇతర కంపెనీలకి ఈ 22,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఈ కేంద్రం రహస్యంగా ఉంచడం బట్టి మనకు స్పష్టం అవుతుంది. ఏదైనా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ముందు నీతి ఆయోగ్ నివేదికను తెప్పించి ప్రజల ముందు అవి పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బాక్రానంగల్ ప్రాజెక్టు సృష్టికర్త, ప్రపంచం గర్వించదగ్గ ప్రఖ్యాత ఇంజనీరు బాపట్ల ఆణిముత్యం నోరి గోపాలకృష్ణమూర్తికి ఘన నివాళులు అర్పించారు. బాపట్ల పటేల్ నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాపట్లకు చెందిన నోరి గోపాలకృష్ణమూర్తి సుప్రసిద్ధ ఇంజనీర్గా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఆయన దేశంలోని బాక్రానంగల్ మరియు కోయినా డ్యాములకు రూపశిల్పిగా మరి వాటిని అభివృద్ధి చేసి వాటి రూపకల్పన చేసి మరి విశేషమైన ఖ్యాతిని ఆర్జించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ డ్యాముల అకాడమీకి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అలాగే దేశంలో అనేక ప్రాజెక్టులకి ఆయనే రూపశిల్పి. మరి ఆయనకి ప్రభుత్వం పద్మశ్రీ మరియు పద్మభూషణ్ పురస్కారాలను అందించింది. అటువంటి మహనీయుడు బాపట్ల వాసి కావడం మనందరికీ గర్వకారణం. అటువంటి వారిని స్మరించుకొని వారి నుంచి స్ఫూర్తి పొంది మనం వారి మార్గంలో నడవాల్సిన ఇటువంటి మహనీయులైనటువంటి వ్యక్తులు, సమాజ సేవకు తోడ్పడినటువంటి వ్యక్తులు, సంఘానికి ఉపయోగపడిన వ్యక్తుల యొక్క వాళ్ళను స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమం సాయి గారు చేయటం చాలా ముదాహం. ప్రపంచంలోకెల్లా అరుదైన అద్భుతమైన భాష తెలుగు భాష. ఈ నెల 24న తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న వరుస కథనాలు. అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు 5 కోట్ల తెలుగు వారిది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఈ సీమలో పుట్టిన ఎందరో తెలుగు భాష అభివృద్ధికి తమ వంతు చేయూతనిచ్చారు. ఆ మహనీయులందరికీ ఏసీటీ అభినందనలు తెలియజేసుకుంటుంది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం.
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా దినదినము వర్ధిల్లు తెలుగుదేశం దీప్తులను వెదజల్లు తెలుగు తేజం తేనె కన్నా తీయనిది తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిపాల కమ్మదనం తెలుగు భాష తీయదనం. ఈ నెల 21న తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాలు. విశాఖ ఉక్కు వివరాలు వెల్లడించని నీతి ఆయోగ్, ఆర్టీఐ దరఖాస్తుకు స్పందన. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్ వెల్లడి. బాపట్ల మున్సిపల్ ఎన్నికలపై ఎస్సీసీ నిర్ణయం, మరో 4 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ వెల్లడి. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.